అందరికీ నమస్కారం. మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ఏలూరు ఎమ్మెల్యేల గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకి, రైతులకి అందరికి కూడా నా నమస్కారాలు. ఇవాళ మినిస్టర్ గారు ఎంత హార్డ్ వర్కింగ్ అంటే మన ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వస్తే గంట కూడా ఎక్కడ కానీ ఫ్రీగా లేకుండా ఢిల్లీలో అపాయింట్మెంట్లు పెట్టుకుని అందరినీ కలిసి పని చేయించుకుంటుంటే చూస్తే ఆయన డెడికేషన్, వర్క్ మీద ఉండే డెడికేషన్, ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సార్ చాలా ధన్యవాదాలు సార్. ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు. ఇవాళ ఏలూరులో 80% రైతులు ఉన్నారు. రైతుల్లో వరి రైతులు ఉన్నారు. వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధాన్యం కొన్నాక ఆ ధాన్యానికి డబ్బులు రాకపోవడం, అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎదురు చూసే రోజులు వాళ్ళవి కూడా. ఇవాళ గవర్నమెంట్లో డబ్బులు ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ మినిస్టర్ గారు వెంటబడి 474 కోట్లు ఓళ్ళు మన రాష్ట్రంలో అంతా కూడా ఇవ్వడానికి ఇది చేస్తారు. దాంట్లో ఏలూరులో 47 కోట్లు ఏలూరు రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన పట్టుబట్టి ఈ డబ్బులు ఇవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇవాళ మీ అందరికీ తెలిపేది ఏంటంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండేది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఎన్డీ కూటమి అయినా కానివ్వండి, ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే ఇవాళ చూస్తే ఈ లాస్ట్ 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు రైతుల్ని. ఎస్పెషలీ వరి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ధాన్యం కొనేదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ 47 కోట్లు ఏలూరుకి రావడం ఎంతో సంతోషం. వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉన్నారని తెలుపుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ వల్ల అవుతుంది. ఇదంతా కూడా థ్యాంక్ యూ సార్. అలాగే మీ అందరికీ తెలిపేది ఏంటంటే ఇవాళ ఏలూరులో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా ఎంతో కష్టపడి ఫస్ట్ చింతమనేని ప్రభాకర్ గారే దీని గురించి ఫోన్ చేసి అడగడం జరిగింది. అంటే రైతుల మీద ఉండే అభిమానమైనా కానీ ఆయనకుండే ఇదైనా కానీ మా ఎమ్మెల్యేల తరఫున కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను కూడా రైతు బిడ్డనే. రైతులకి సాయం చేయడానికే నేను కూడా చాలా కష్టపడుతున్నాము. అదే రకంగా రైతులకి ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడానికి కష్టపడుతున్నాం. దాంట్లో మాత్రం కంపల్సరీ రైతులకే పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా రైతులకి పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.